Hello, hi friends. This is Jafar. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ద్వారా రాబోయే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రెసిడెంట్ చాప్టర్ని మనం లాస్ట్ వీడియోస్ ద్వారా కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ని మనం కవర్ చేయబోతున్నాము. సో ఎవరైతే ప్రెసిడెంట్ సంబంధించినటువంటి వీడియోస్ చూడలేదో వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ వీడియోస్ని చూడొచ్చు. అలాగే ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక వీడియో ద్వారా మనం ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని కూడా చూస్తే మీకు ప్రెసిడెంట్ సంబంధించి పూర్తి ఐడియా వస్తుంది. సో ఈరోజు మనం వైస్ ప్రెసిడెంట్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడాలంటే కావాల్సిన అర్హత ఏంటి, అలాగే ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఈ విధంగా వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి అన్ని పవర్స్ కూడా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హూ ఈజ్ వైస్ ప్రెసిడెంట్. ప్రస్తుతం మనకున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే వెంకయ్య నాయుడు గారు. సో బట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ పరంగా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఏంటంటే ఇక్కడ చూసినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ది కంట్రీ. సో ఫస్ట్ హైయెస్ట్ ఆఫీస్ ఏంటి? ప్రెసిడెంట్ది. సెకండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ది. తర్వాత వచ్చేసి మనకు అఫీషియల్ ర్యాంకింగ్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ అనే అతను ఫస్ట్ ఉంటారు. సెకండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. సో అఫీషియల్ ర్యాంకింగ్లో ఫస్ట్ ఎవరు? ప్రెసిడెంట్. సెకండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. సో ఈ వైస్ ప్రెసిడెంట్ అనేది ఎట్లా మోడల్ చేశారంటే బై రెఫరింగ్ టు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్. మీరు ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఆఫీస్ ఏంటి? ప్రెసిడెంట్ది. సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. తర్వాత వచ్చేసి అఫీషియల్ వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ కింద చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఉంటారు, సెకండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. ఈ వైస్ ప్రెసిడెంట్ అనే మా ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మోడల్ చేశారంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ చూస్తూ దాని ప్రకారంగా ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆఫీస్ అనేది మోడల్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా క్వాలిఫై కావాలంటే అంటే ఎన్నుకోవాలంటే అతనికి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆల్రెడీ మనం ప్రెసిడెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసాము. ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్స్ క్రైటీరియా మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి 35 ఏళ్ళ వయసు పైబడి ఉండాలి. తర్వాత వచ్చేసి హీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్గా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు కలిగి ఉండాలి. నాలుగోది వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. సో ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దాని గురించి మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ వీడియోస్లో కూడా చూడడం జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మినిస్టర్స్ ఎవరైతే సెంట్రల్ స్టేట్స్లో ఉన్నారో వాళ్ళు, గవర్నర్, తర్వాత ప్రెసిడెంట్, తర్వాత వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, ఈ విధంగా మినిస్టర్స్ కానీ, గవర్నర్ కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కానీ ఈ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డెసిగ్నేషన్ సంబంధించినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు. ఎందుకు అంటే ఈ డెసిగ్నేషన్స్ కూడా ఇవన్నీ కూడా ప్రాఫిట్ కోసం చేయట్లేదు. ఇవన్నీ కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్ బై ఆఫీసెస్ కాబట్టి వీటిని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి తీసుకోకూడదు. సో ఇప్పుడు ఒక పర్సన్ మినిస్టర్గా ఉన్నాడు, అతను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి అర్హత ఉందా అంటే అర్హత ఉంది. ఎందుకంటే మినిస్ట్రియల్ ఆఫీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మీరు ఆ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎవరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తారు, ఎవరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రారు, ఎస్పెషల్లీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి ఎవరు రారనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనియన్ కానీ, గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్ కానీ,
మినిస్టర్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్స్ ఎవరు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రారు. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ది క్వాలిఫికేషన్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే అతనికి సపోర్టింగ్ చేస్తూ అతను నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు అతనికి సపోర్టింగ్ చేస్తూ ఎవరు ఉండాలని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సో ఏంటంటే ఇది 20+20 ఇది గుర్తుపెట్టుకోండి. 20+20 20 ఏంటంటే 20 వీళ్ళందరూ కూడా ఎలక్టర్స్ అనమాట. సో 20 వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ప్రపోజర్స్, ఈ 20 వచ్చేసి సెకండర్స్. సో ఈ విధంగా ఎంతమంది కావాలి? 40 మెంబర్స్ కావాలి. వీళ్ళు ఎవరై ఉండాలి? ఎలక్టర్స్ అయి ఉండాలి. సో ఎలక్టర్స్ అనేది ఎవరు ఎలక్టర్స్గా ఉంటారనేది మనం ఎలక్టరల్ కొల్లాజ్ ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఏం చేయాలి? 15,000 అనేది ఆర్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో వైస్ ప్రెసిడెంట్గా ఒకరు నామినేషన్స్ వేయడానికి వెళ్ళినప్పుడు కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది. సో 20+20 20 ప్రపోజర్స్, 20 సెకండర్స్ ఉండాలి. వీళ్ళు ఈ 40 మెంబర్స్ ఎవరు ఉండాలి? ఎలక్టర్స్, అంటే ఎన్నుకోబోయే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఆ ఎన్నుకునే వారు ఎవరు అనేది మనం ఎలక్టరల్ కొల్లాజ్ చదివినప్పుడు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలక్టరల్ కొల్లాజ్. సో ఎలక్టరల్ కొల్లాజ్ అనేది వైస్ ప్రెసిడెంట్ సంబంధించి ఆ ఎన్నిక చేసుకున్నటువంటి మెంబర్స్ ఎవరు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళు ఇద్దరు కూడా డైరెక్ట్గా ఎన్నుకోబడతారా లేకుంటే ఇండైరెక్ట్గానా అంటే ఆన్సర్ వచ్చేసి ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు అనేది ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోవడం అనేది జరగదు. ఏం చేస్తారంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్ ఆర్ నామినేటెడ్ మెంబర్స్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఇట్ డైరెక్ట్ ఎలక్షన్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మీరు ఇండైరెక్ట్ అనేది టిక్ చేసి రావాలి. నెక్స్ట్ ఏంటి? సో ఈ కొల్లాజ్ వైస్ ప్రెసిడెంట్కి ఇక్కడ వద్దాం, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ ఎలక్టరల్ కొల్లాజ్ ఎలా ఉంటుంది? ప్రెసిడెంట్కి అయితే ఎలక్టెడ్ మెంబర్స్, అంటే ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఎవరంటే లోక్సభ, రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది స్టేట్స్ వీళ్ళు ఎలక్టరల్ కొల్లాజ్గా ఫామ్ అవుతారు. అదే వైస్ ప్రెసిడెంట్కి ఎలక్టరల్ కొల్లాజ్ ఎలా ఉంటుంది? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఎవరు? లోక్సభ, రాజ్యసభ. సో వీటిలో ఎవరెవరు ఉంటారంటే ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. నామినేటెడ్ ఎంతమంది ఉంటారు? మొత్తం మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఎంతమంది ఉంటారంటే 14 మంది ఉంటారు. దాంట్లో 12 మంది ప్లస్ 2 12 మంది ఎవరు అంటే రాజ్యసభ, ఇద్దరు ఎవరంటే లోక్సభ. ఆ ఇద్దరు కూడా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు. ఈ 12 మెంబర్స్ ఎవరంటే 5 డిసిప్లిన్స్లో స్పెషలైజ్డ్ రోల్ ఉన్న వాళ్ళు ఈ రాజ్యసభకు ఎన్నుకుంటారు. సో ఈ విధంగా వైస్ ప్రెసిడెంట్కి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలక్టరల్ కొల్లాజ్లో ఉంటారు. సో డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మెంబర్స్ ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఉంటారు, కానీ నామినేటెడ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొనరు. దీంట్లో ఏంటంటే నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ అయినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఓన్లీ ఎంపీస్ మాత్రమే ఉంటారు, కానీ ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు ఉండరు.
సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కొలాజ్. దానికి సంబంధించిందే ఇక్కడ మీకు పాయింట్స్ కావడం జరిగింది. మీరు ఓవరాల్గా చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి సేమ్ మేనర్ ఆఫ్ ఎలక్షన్ ప్రొసీజర్. అది ఏంటంటే దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ ఇక్కడ ఇచ్చినట్లుగా system of proportional representation by means of single transferable vote, and voting is done by secret ballot. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి అనేది మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో చూడడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఏంటి అనేది మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది. సో ఈ విధంగా ఎలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఎలక్షన్స్ సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? సో ఒకవేళ డిస్ప్యూట్స్ ఉంటే అవి ఎవరు సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్. సో ఎలక్షన్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా డిస్ప్యూట్స్ ఉన్నా అవి మొత్తం వచ్చేసి డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టు మాత్రమే ఆ ఎలక్షన్స్ అనేది కరెక్ట్గా జరిగాయా కరెక్ట్గా జరగలేదా అనే డెసిషన్ సుప్రీంకోర్టు మాత్రమే తీసుకుంటుంది. అండ్ సుప్రీంకోర్టు డెసిషన్ ఈజ్ ఫైనల్. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు అయితే డెసిషన్ వస్తుందో అది ఫైనల్, దాంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే, ఇదండి. సో డిస్ప్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ప్రాసెస్ని ఎలక్టోరల్ కొల్లాజ్ ఇన్కంప్లీట్గా ఉంది అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఆ ఎలక్షన్ ప్రాసెస్ని ఛాలెంజ్ చేయొచ్చా? సో ఈ ఎలక్టోరల్ కొల్లాజ్ అనేది ఇన్కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ కొల్లాజ్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరన్నాము మనం? ఎంపీస్, ఆల్ ఎంపీస్ అన్నాం, ఆల్ ఎంపీస్. సో ఈ ఎంపీస్లో మనకు లోక్సభ, రాజ్యసభ. సో దీని ఫుల్ స్ట్రెంత్ 552, అలాగే దీని ఫుల్ స్ట్రెంత్ 256 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరిగే సమయంలో ఈ 552 మెంబర్స్ కాకుండా 530 మెంబర్సే పాల్గొన్నారు. దీంట్లో కూడా 250 మెంబర్సే ఉన్నారు. సో ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని బేసిస్ మీద పూర్తి ఈ ఎలక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు పూర్తి స్ట్రెంత్, ఫుల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో, ఫుల్ ఎంపీ స్ట్రెంత్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ కాదు అనేది కరెక్ట్ కాదు. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు అనేది ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో వెన్ దెర్ ఈజ్ అన్ ఇన్కంప్లీట్ ఎలక్టోరల్ కొల్లాజ్, ఇన్కంప్లీట్ అంటే ఉన్న ఫుల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ కాకుండా తక్కువ అంటే ఏదైనా వేకెన్సీ పొజిషన్స్ తీసేసి మామూలుగా ఎలక్షన్స్ జరిగినప్పుడు అటువంటి కేసులో ఈ ఎలక్షన్ ప్రాసెస్ జరిగినది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడానికి లేదు అని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది. సో ఇది మీకు వచ్చే సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ ప్రాసెస్ని వాయిడ్ అంటే చెల్లవు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్గా ఒక పర్సన్ 1st Jan ఎన్నుకోబడ్డాడు. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ 2 months అంటే 1st Marchకి సుప్రీంకోర్టు ఏమైందంటే ఈ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఇవి వాయిడ్ అని చెప్పింది. సో ఈ 1st Jan నుంచి 1st March మధ్యలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ పర్సన్ ఏవైతే యాక్షన్స్ తీసుకున్నాడో ఆ యాక్షన్స్ అనేవి వ్యాలిడా కాదా అనేది క్వశ్చన్ చేసుకుంటే ఆ యాక్షన్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత అతని ఎలక్షన్ ప్రాసెస్ అనేది వాయిడ్ అని చెప్పి డెసిషన్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇస్తుందో ఆ టైం గ్యాప్ ఏదైతే ఇన్ బిట్వీన్ ఉందో ఆ టైం గ్యాప్లో ఆ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను తీసుకున్నటువంటి అన్ని యాక్షన్స్
కూడా వ్యాలిడ్గానే ఉంటాయి అని చెప్పి ఈ థర్డ్ పాయింట్ చెప్తుంది. సో అది మీరు ఇక్కడ ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఓత్ అండ్ అఫర్మేషన్. సో ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. తర్వాత ఓత్ అండ్ అఫర్మేషన్ అంటే ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ఫస్ట్ క్వశ్చన్, ఎవరు చేయిస్తారంటే ప్రమాణ స్వీకారం వచ్చేసి ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి గారు లేరు, ప్రెసిడెంట్ ఈస్ నాట్ అవైలబుల్, అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ మే అపాయింట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. ప్రెసిడెంట్ అతని ద్వారా అపాయింట్ గా ఉన్నటువంటి సమ్ ఎక్స్ పర్సన్ ద్వారా ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది చేయిస్తారు. సో అది ఏ విధంగా చేస్తారనేది ఇక్కడ ఆల్రెడీ మనకు 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఇంపార్టెంట్ కాదు. టు బే ట్రూ ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్, టు ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ది డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్. ఈ రెండు చేస్తారు. బట్ ఏంటంటే ఇవి మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ అపాన్ హిజ్ ఆఫీస్ అంటే ఆఫీస్లో వైస్ ప్రెసిడెంట్ తన ఆఫీస్లో ఎంటర్ అయ్యేటప్పుడే ఈ ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది అయిపోవాలి. ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతనే వైస్ ప్రెసిడెంట్ తన ఆఫీస్లో ఎంటర్ అవుతారు అఫీషియల్గా అని తెలియజేస్తున్నాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో 2 పాయింట్స్ ఇక్కడ ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ అపాన్ హిస్ ఆఫీస్ వైస్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయించుకొని ఆఫీస్లో ఎంటర్ కావాలి. ఈ ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారంటే ఎవరి ఆధ్వర్యంలో చేస్తారంటే ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చేస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ అవైలబుల్గా లేనప్పుడు ప్రెసిడెంట్ ఎవరినైతే ఆన్ బిహాఫ్ కింద ఒక పర్సన్ ఎంచుకుంటారో ఆ పర్సన్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయబడతారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే మనం ఫస్ట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా పనిచేస్తారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పవర్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. తర్వాత వచ్చేసి ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వేరే కారణాలు ఉండొచ్చు, డెత్ వల్ల కానీ లేకుంటే రిమూవల్ కానీ, ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది వేకెంట్ అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం 6 నెలలు, మ్యాక్సిమం 6 months అతను ప్రెసిడెంట్గా పనిచేస్తారు. సో మెయిన్ పవర్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. తర్వాత వచ్చేసి ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో డ్యూ టు డెత్ కానీ రిమూవల్ కానీ రిసిగ్నేషన్ కానీ ఆఫీస్ వేకెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. అది కూడా ఎన్ని రోజులు అంటే మ్యాక్సిమం 6 months. ఎందుకంటే ఈ 6 months గ్యాప్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా జరగాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ ది సెకండ్ పవర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో వేకెంట్ అయింది కాబట్టి డ్యూ టు ఏ రీజన్ అయినా కావచ్చు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ద్వారా నిర్వహించాల్సినటువంటి రాజ్యసభ చైర్మన్ డ్యూటీ ఎవరు చేస్తారు అంటే అది వచ్చేసి డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను చైర్మన్గా పనిచేస్తారు. ఇది థర్డ్ పాయింట్ అనేది చెప్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో 3 విషయాలు ఏంటంటే ఒకటి అతను ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సెకండ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫీస్లో ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తారు. అది కూడా మ్యాక్సిమం 6 months వరకు పనిచేస్తారు. అతను ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఈ చైర్మన్ పదవి అనేది బ్లాంక్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే ఉంటారో ఆయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్స్ అనేవి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ సంబంధించి ఏమేమి ఉన్నాయి అని చూస్తే మనకు వచ్చేసి మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 63 to 71 రిలేట్స్ టు అనే క్వశ్చన్ వస్తుంది.
క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ ఏముంటాయంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఆర్టికల్ 63 to 71 రిలేట్స్ అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఇది గుర్తున్నది. సో ఆర్టికల్ 63 to 71 వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ స్టిల్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. 63 ఏమంటున్నారంటే వైస్ ప్రెసిడెంట్ అనే అతను ఏంటి అని చెప్పి చెప్తున్నారు. 64 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ కు ఉన్నటువంటి అధికారం చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తున్నారు. 65 వచ్చేసి ప్రెసిడెంట్ గా డిశ్చార్జ్ చేసే ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి చెప్తున్నారు. 66 ఎలక్షన్ సంబంధించి చెప్తున్నారు. 67 వచ్చేసి టర్మ్ ఆఫ్ ఆఫీస్ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి 68 టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ఫిల్ వేకెన్సీస్, ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఫిల్ చేయడానికి సంబంధించి చెప్తున్నారు. ఓత్ అండ్ అఫర్మేషన్ సంబంధించి 69 చెప్తున్నారు. డిశ్చార్జ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ అనేది 70, మ్యాటర్ రిలేటింగ్ టు ఆర్ కన్సర్న్ విత్ ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి 71. ఇన్ డీటెయిల్ గా అవసరం లేదు. when it says that when there is a question like article 63 to 71 relates to అని చెప్పి ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇటు ఆప్షన్ ఈ విధంగా ఆప్షన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఇచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సింప్లీ చెప్పాలంటే వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 63 to 71, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో మనం ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే ఏం చేయాలి, ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు, తర్వాత పవర్స్, ఫంక్షన్స్ ఇవన్నీ చూడడం జరిగింది. తర్వాత ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం వచ్చేసి 5 years అండి మామూలుగా. ఇన్ కేస్ 5 years అయిన తర్వాత కూడా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా ఎన్నుకోకుంటే ఇతనే వైస్ ప్రెసిడెంట్ గా కంటిన్యూ అవుతారు. తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో అప్పుడు అతను డ్యూటీ నుంచి డిశ్చార్జ్ అవుతారు. సో ఇది మీకు ఇక్కడ సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ చెప్తుంది. సెకండ్ వచ్చేసి రెసిగ్నేషన్, తన ఆఫీస్ నుంచి రిజైన్ చేయాలంటే ఆ రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇవ్వాలి అంటే అది వచ్చేసి ప్రెసిడెంట్కి ఇస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ లెటర్, ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ లెటర్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ లెటర్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ఇదంతా మ్యూచువల్లీ ఆపోజిట్ అనమాట. ప్రెసిడెంట్ రిజైన్ చేయాలంటే లెటర్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలంటే తన లెటర్ని ప్రెసిడెంట్కి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో రిమూవల్ అనే ప్రాసెస్ ఏదైనా ఉందా అంటే రిమూవల్ ప్రాసెస్ కూడా ఉంది. రిమూవల్ ప్రాసెస్ అనేది మనం ప్రెసిడెంట్ లో అయితే ఇంపీచ్మెంట్ అనేది జరుగుతుంది. ఇంపీచ్మెంట్. వైస్ ప్రెసిడెంట్ కి అలాగే ఉంటుందా అంటే వైస్ ప్రెసిడెంట్ కి అంత అవసరం లేదు, రెజల్యూషన్ ఒకటి చాలు. రెజల్యూషన్ రాజ్యసభలో స్టార్ట్ అయ్యి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ ఎప్పుడైతే అబ్సల్యూట్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ అవుతుందో తర్వాత లోక్సభకు పంపించి ఈ రిమూవల్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఏమైనా నోటీస్ పీరియడ్ ఇవ్వాలా అంటే ఖచ్చితంగా 14 days అడ్వాన్స్ నోటీస్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇది రిమూవల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం లేట్ అయినప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ తన 5 years డ్యూరేషన్ దాటి పనిచేస్తారని చెప్తున్నారు. తర్వాత రీఎలక్షన్ కి అవకాశం ఉందా అంటే ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ కి అవకాశం ఉంది. ఏదైనా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా అంటే అది కూడా లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అయినా కూడా వైస్ ప్రెసిడెంట్ ఆఫీసెస్ కి సేమ్ పర్సన్ ఎన్ని కావచ్చు. ఇది అయిపోయింది. వేకెన్సీ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఒకటి వచ్చేసి తన 5 years కంప్లీట్ అయిన తర్వాత, డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వేకెన్సీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టెన్యూర్ అని చెప్పాడు. సెకండ్ రెసిగ్నేషన్ ప్రెసిడెంట్ కి సబ్మిట్ చేసిన తర్వాత కూడా వేకెన్సీ ఫామ్ అవుతుంది. మూడోది వచ్చేసి రిమూవ్ చేస్తే అప్పుడు కూడా వేకెన్సీ ఫామ్ అవుతుంది. ఆర్ఎల్స్ చనిపోతే వేకెన్సీ ఫామ్ అవుతుంది. లేదు అంటే ఏదైనా డిస్క్వాలిఫికేషన్, ఎలక్షన్ ప్రాసెస్ డిస్క్వాలిఫికేషన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ని వాయిడ్గా సుప్రీంకోర్టు తెలియజేసినప్పుడు వేకెన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఇది వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.
సో ఇదండి ఓవరాల్‌గా మనకు వైస్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి వివరాలు. సో మీకు ఈ వీడియో వీడియో ద్వారా వైస్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి మొత్తం ఐడియా క్లియర్‌గా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి లక్ష్మీకాంత్ బుక్‌ని చదివినట్లయితే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం వైస్ ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వెషన్స్‌ని కూడా నెక్స్ట్ వీడియో అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము. ఇదే విధంగా ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించినటువంటి అన్ని సిలబస్‌లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్‌ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఏపీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.